ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని స్వభావం మరియు ఆయన తన ప్రజల పట్ల చేసే కార్యాలను వివరిస్తుంది. ఈ వాక్యాన్ని 3 ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు. 1, దేవుడు యథార్థవంతుడు. 2, యెహోవా వాక్కు నిర్మలము. 3, తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. మొదటిగా దేవుడు యథార్థవంతుడు. దేవుని యథార్థత అనేది ఆయన తన వాగ్దానాలను, తన స్వభావాన్ని మరియు తన నిర్ణయాలను ఎన్నటికీ మార్చుకోకపోవడాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు, జల ప్రవాహం తర్వాత దేవుడు నోవాహుతో ఇకపై భూమిని జల ప్రవాహంతో నాశనం చేయనని ఒక నిబంధన చేశాడు. ఈ నిబంధనకు గుర్తుగా ఆయన ఆకాశంలో ధనుస్సును ఉంచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచం ఉనికిలో ఉన్నంతకాలం దేవుడు ఈ వాగ్దానాన్ని యథార్థంగా నెరవేరుస్తున్నాడు. భూమి మీద ఋతువులు, రాత్రి పగలు, వేడి చలి నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రియులారా, పరిస్థితులు మారినప్పటికీ దేవుని సంకల్పం మరియు ప్రణాళికలు ఎప్పటికీ మారవు. ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. ఆయన ఎల్లప్పుడూ న్యాయంగానే ప్రవర్తిస్తాడు. రెండవదిగా, యెహోవా వాక్కు నిర్మలము. ఇక్కడ నిర్మలము అంటే ఏ లోపము లేనిది, స్వచ్ఛమైనది, నమ్మదగినది అని అర్థం. కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యాన్ని తరచుగా నిప్పులో కాల్చిన వెండితో పోల్చినట్టుగా చూస్తాం. లోహాన్ని నిప్పులో వేసినప్పుడు అందులోని మలినాలన్నీ కరిగిపోయి స్వచ్ఛమైన లోహం మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా దేవుని వాక్యం పరీక్షించబడింది మరియు అందులో ఏ కల్మషము లేదు. ఇది ఎల్లప్పుడూ సత్యాన్ని మాత్రమే బోధిస్తుంది. పాత నిబంధనలో యాజకులు సేవ చేయడానికి ముందు తమను తాము శుభ్రపరచుకోవడానికి నీటిని ఉపయోగించేవారు. క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం మన హృదయాలను శుభ్రపరుస్తుంది. దేవుని వాక్యం నిర్మలంగా ఉండడం వలన అది మన జీవితంలోని మురికిని, పాపాన్ని మరియు లోపాలను కడిగివేస్తుంది. మనం వాక్యాన్ని చదివి దానికి లోబడినప్పుడు మన ఆత్మ శుద్ధి చేయబడుతుంది. నీరు మలినాలను కడిగివేసినట్లుగా దేవుని వాక్యం మనలను పవిత్రపరుస్తుంది. మూడవదిగా, తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. ఇక్కడ శరణుజొచ్చుట అంటే దేవునిపై నమ్మకం ఉంచడం, ఆయన రక్షణ కోసం ఆయన దగ్గరకు పరిగెత్తడం. ఎవరైతే తమ జీవితంలో దేవుడిని నమ్ముతారో వారికి ఆయన కేడము వలె ఉంటాడు. అంటే వారికి రక్షణ, భద్రత మరియు ఆశ్రయం కల్పిస్తాడు. ఉదాహరణకు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 స్నేహితులు రాజు ప్రతిమకు నమస్కరించడానికి నిరాకరించారు. వారిని 7 రెట్లు ఎక్కువ వేడి చేసిన అగ్నిగుండంలో పడేశారు. వారు దేవుని శరణుజొచ్చి ఆయన మమ్మల్ని రక్షిస్తాడని విశ్వసించారు. దేవుడు వారిని కాపాడటానికి 4వ వ్యక్తిగా అగ్నిగుండంలోకి వచ్చాడు. వారికి అగ్నివాసన కూడా తగలకుండా, జుట్టు కూడా కాలకుండా వారిని కాపాడి వారికి కేడముగా నిలిచాడు. ప్రియులారా, దేవుడు మన శత్రువుల నుండి, భయంకరమైన విపత్తుల నుండి లేదా మరణకరమైన ప్రమాదాల నుండి కూడా మనలను కాపాడగలడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు యథార్థవంతుడవని, నీ వాక్కు నిర్మలమని, నీ శరణుజొచ్చిన వారికి అందరికీ నీవు కేడముగా ఉందువని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, పరిస్థితులు మారినప్పటికీ నీ సంకల్పం మరియు ప్రణాళికలు ఎప్పటికీ మారవు గనుక, నీవు వాగ్దానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటావు గనుక మేము నీపై నమ్మకముంచి నీ శరణుజొచ్చే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, పరిశుద్ధమును నీకు అనుకూలమునైన సజీవ యాగముగా మా శరీరములను నీకు సమర్పించుకొని ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న నీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు
మా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుకొనుటకు కృపచూపమని నీ మార్గమునందు మమ్ములను నడిపించి మాలో ప్రతి ఒక్కరికి నీవే బలమైన కోటగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.